recording start అవ్వలేదు. Okay, now the recording started. Okay, fine. So ఈ రోజుతో కంప్లీట్ సిఎస్ఎస్ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపు మీకు ఏంటంటే కంప్లీట్ గా మాడ్యూల్ టెస్ట్ అయితే ఉంటుంది సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ మొత్తం కలిపి. సో ఎవ్రీవన్ ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనం జావా స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయాయి ఈ వీక్ లో. సో ప్రాక్టీస్ వెల్. ఓకే, సో నేను రివైజ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఆ స్పెసిఫిక్ టాపిక్స్ అయితే నేను రివైజ్ చేస్తాను, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే విల్ స్టార్ట్ విత్ ద మీడియా క్వైరీస్. ఓకే, మీడియా క్వైరీ అంటే ఏంటంటే బేసిక్ గా మనకి సిఎస్ఎస్ లో దెర్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. మనం కీ ఫ్రేమ్ ఎలా అయితే యూజ్ చేసామో సిమిలర్ గా మనకు మీడియా క్వైరీ కూడా వన్ ఆఫ్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీ అన్నమాట. సో ఈ మీడియా క్వైరీ ఎందుకంటే మనకు మన వెబ్సైట్ స్క్రీన్ రెజల్యూషన్ ని బేస్ చేసుకొని, ఓకేనా, స్క్రీన్ రెజల్యూషన్ ని బేస్ చేసుకొని మన వెబ్సైట్ ని ప్రాపర్ గా అలైన్ చేయడానికి, ఓకే, మనం స్క్రీన్ రెజల్యూషన్ ని బేస్ చేసుకొని వెబ్సైట్ ని ప్రాపర్ గా అలైన్ చేయడానికి ఈ మీడియా క్వైరీస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి అండ్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎందుకు అసలు మీడియా క్వైరీస్ యూస్ చేయాలి అంటే బేసిక్ గా మనం మొబైల్ స్క్రీన్ లో అయితే మన కంప్లీట్ వెబ్సైట్ డిఫరెంట్ గా కనిపించాలి, అంటే రెస్పాన్సివ్ గా ఉండదు, రైట్? సో అది దానికి రెస్పాన్సివ్ గా మనం డిజైన్ చేయాలి. అండ్ ఆల్సో ట్యాబ్ అయితే డిఫరెంట్ గా ఉండాలి, సిస్టమ్స్ అయితే మనం సెపరేట్ గా డిజైన్ చేయాలి. అలా మనం డిఫరెంట్ వ్యూస్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ద మీడియా క్వైరీస్. ఓకేనా? సో అవి ఇప్పుడు ఎలా చేయాలో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇది చాలా సింపుల్. మనం ఎలా అయితే కీ ఫ్రేమ్స్ యూస్ చేసామో సిమిలర్ గా ఉంటుంది, బట్ దెర్ ఈస్ ఎ లిటిల్ బిట్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లింక్ ద సిఎస్ఎస్. index.css. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఉంది కదా, మనం ఏ ప్రాపర్టీస్ అయినా సరే మనం ఇప్పటి వరకు సిఎస్ఎస్ఎస్ లో ప్రాపర్టీస్ ఏదైతే డిస్కస్ చేసామో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఏంటంటే మాడిఫై చేసుకోవచ్చు. దీన్ని ఈ మీడియా క్వైరీ బేస్ చేసుకొని డిఫరెంట్ స్క్రీన్ రెజల్యూషన్ ని బేస్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, నేను దీని క్లాస్ నేమ్ వచ్చేసి మీడియా క్వైరీస్ అని తీసుకుంటాను. ఓకేనా, జస్ట్ మీడియా క్వైరీస్ అని క్లాస్ నేమ్ అయితే అసైన్ చేసుకున్నాను. ఓకే, సో నేను ఇక్కడ వచ్చేసరికి నేనేం చేస్తానంటే కలర్ రెడ్ అని మెన్షన్ చేస్తాను. ఓకే, అండ్ ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, కలర్ రెడ్, ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అని మెన్షన్ చేశాను. సో నేను ఒకవేళ మొబైల్లో ఓపెన్ చేశాను అనుకోండి, ఓకే, సో ఒకవేళ నేను మొబైల్లో ఓపెన్ చేస్తే నాకు సెపరేట్ గా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి సెలెక్టింగ్ సామ్సంగ్ S20 Ultra. సో అప్పుడు నాకు ఏమవ్వాలంటే దెన్ దిస్ పర్టికులర్ కలర్ నీడ్స్ టు బి మాడిఫై ఇంటూ సమ్ అదర్ ఫార్మాట్. కలర్ అనే కాదు, ఏ ప్రాపర్టీ అయినా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి కలర్ అయితే చెప్తున్నాను. ఓకే, సో లేదు నేను సో ట్యాబ్ తీసుకున్నాను. ఓకే, గూగుల్ నెక్స్ట్ హబ్ మ్యాక్స్ నెక్స్ట్ హబ్ అనే ఒక ట్యాబ్ తీసుకున్నాను. సో ఇలా మనం ట్యాబ్ ఉన్నప్పుడు మనకు స్క్రీన్ ఈ కలర్స్ వేరేగా ఉండాలి, మొబైల్స్ ఉన్నప్పుడు ఈ కలర్స్ అనేది డిఫరెంట్ గా ఉండాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే యాజ్ ఐ సెడ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మీడియా క్వైరీస్. ఓకేనా, మీడియా క్వైరీ మనకు సిఎస్ఎస్ లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీడియా @media అని మెన్షన్ చేయాలి. అండ్ మాక్సిమం విడ్త్, ఓకే, మాక్సిమం విడ్త్ ఎంత వరకు 600 పిక్సెల్ కంటే తక్కువ ఉంది అనుకోండి. ఓకే, 600 పిక్సెల్ కంటే విడ్త్ తక్కువ ఉంటే దెన్ వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్ దట్ వీఆర్ మెన్షనింగ్ హియర్. ఇక్కడ చూడండి, నేను
మన క్లాస్ నేమ్ మెన్షన్ చేశాను అండ్ కలర్ అయితే మాడిఫై చేస్తున్నాను. కావాలంటే మనం ఏ ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మెన్షన్ చేయొచ్చు. సో వెన్ ఎవర్ we change the screen resolution, okay, here minimum width, okay. సో ఇదేంటంటే మనం మినిమం విత్ మాక్సిమం విత్ బేస్ చేసుకొని మనం ప్రాపర్టీస్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. Okay, so if I mention here max width, okay, max width 600 pixel. సో బేసిక్ గా ఇదేంటంటే ఇట్ అప్లైస్ వ్యూ పోర్ట్స్ 600 పిక్సెల్ అండ్ నారోవర్. 600 పిక్సెల్ ఉన్నా లేదంటే 600 పిక్సెల్ కంటే తక్కువ ఉన్నా ఈ కలర్ అయితే మనకు విజిబుల్ అవ్వాలి. ఓకే, సో ఇఫ్ ఐ మిస్టేక్ ద రెస్పాన్స్ తీసుకుంటాను చూడండి. now whenever I am changing this to less than 600 pixel, ఓకే, సో ఇక్కడ చూడండి మనకు 600 పిక్సెల్ అని ఉంది కదా, 608 ఉంది, రైట్. నేను ఎప్పుడైతే నేను 600 పిక్సెల్ కి 600 పిక్సెల్ ఆర్ 600 పిక్సెల్ కంటే స్క్రీన్ రెజల్యూషన్ కనుక తగ్గింది అనుకోండి, కలర్ అయితే మాడిఫై అయిపోతుంది, రైట్. సో ఇది బేసిక్ గా స్క్రీన్, స్మాల్ స్క్రీన్, బిగ్గర్ స్క్రీన్ కి అయితే మనకు రెడ్ కలర్, నాట్ ఓన్లీ కలర్, ఇక్కడ ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ ఎల్లో. ఓకే, సో ఇక్కడ నేను లైట్ గ్రే. ఓకే, సో ఇది మనకు ల్యాప్టాప్ స్క్రీన్ అయితే లేదంటే ట్యాబ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. సో వెన్ ఎవర్ ఐ చేంజ్ ద స్క్రీన్ రెజల్యూషన్ టు దిస్, ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒకవేళ మొబైల్ తీసుకున్నాను అనుకోండి, వాట్ హ్యాపెన్, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సేమ్ ఇలా మనం ఏదైనా సరే మనకు 600 పిక్సెల్ కంటే, ఇక్కడ చూడండి రెజల్యూషన్ ఉంది కదా 600 పిక్సెల్ పెట్టు, సో దానికంటే మనకు తక్కువ ఉంటే మనం ఇక్కడ ఏదైతే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మెన్షన్ చేసామో అవి అప్లై అయిపోతాయి. ఓకేనా, క్లియర్, అర్థమైందా? Now let's modify few other things so that you will understand more properly. ఇదైతే అర్థమైందా? Any doubts in this? Any doubts in this? Shall we proceed further? Just give me thumbs up if it is clear. Just give me thumbs up if it is clear. ఓకే, గుడ్ గుడ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఇక్కడ మాక్సిమం విడ్త్ అని మెన్షన్ చేసాం కదా, మాక్సిమం విడ్త్ 600 పిక్సెల్ లేదంటే 600, దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ ద వ్యూ పోర్ట్ ఓకే విడ్త్ ఇస్ 600 పిక్సెల్ ఆర్ లెస్, ఓకే, 600 పిక్సెల్ ఉన్నా లేదంటే తక్కువ ఉన్నా మనం ఇక్కడ ఏదైతే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేసామో అవి అప్లై అయిపోతాయి. ఓకే, అదే మనకు మనం రేంజెస్ ఇవ్వచ్చు. ఓకే, @media మినిమం విడ్త్ ఓకే, సో ఇలా కూడా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో మినిమం 601 పిక్సెల్ నుంచి ఓకే మాక్సిమం 1024 పిక్సెల్ వరకు, లేదంటే మనకు ట్యాబ్ సైజ్ ఎంత ఉంటుంది, నెక్సస్ హబ్, ఓకే,
Nexus Hub. Just a minute. Yeah, thank you. సో ఇక్కడ చూసుకుంటే మనకు మాక్సిమం 1024 వరకు మనం చేంజ్ చేస్తున్నాం. సో దేని మీనింగ్ ఏంటి? సో if the viewport is 601 pixel and this, సో మనకి ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఉంటే మాత్రం ఇక్కడ మనం అప్లై చేసిన ప్రాపర్టీస్ అయితే చేంజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ట్యాబ్ తీసుకున్నాను కదా. ఓకే, సో నేను ఇక్కడ ట్యాబ్ తీసుకున్నాను కాబట్టి ఓకే, నాట్ ఓన్లీ దిస్, మనం బాడీ కూడా చేంజ్ చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ లైట్ గ్రే, కలర్ వైట్. ఓకే, సో నేను జస్ట్ మన క్లారిఫికేషన్ కోసం డిఫరెంట్ గా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను గ్రీన్ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఇక్కడ డిఫాల్ట్ గా మనం ఏం చేసామంటే, డిఫాల్ట్ అన్ని స్క్రీన్స్ లో డిఫాల్ట్ గా బాడీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాము, కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాము. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇక్కడ అప్లై చేసాం కదా అవుట్ సైడ్ ద మీడియా క్వరీ ప్రాపర్టీస్, ఇవన్నీ డిఫాల్ట్ ప్రాపర్టీస్, అన్ని స్క్రీన్స్ లో కామన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు 600 పిక్సెల్ లేదంటే తక్కువ ఉన్నప్పుడు విత్ దెన్ ఈ ప్రాపర్టీస్ అయితే అప్లై అయిపోతాయి. ఈ ప్రాపర్టీస్ మనం అవుట్ సైడ్ ఏదైతే ప్రాపర్టీస్ అప్లై చేసామో అవి ఓవర్ రైడ్ అయిపోతాయి అన్నమాట, అవి కనిపించవు. సో ఓన్లీ ఇవి మాత్రమే అప్లై అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం 601 పిక్సెల్ నుంచి 1024 పిక్సెల్ వరకు మాక్సిమం. సో వీటి మధ్యలో ఉంటే ఏమని మెన్షన్ చేసాం, ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అయితే మెన్షన్ చేసాం, రైట్. సో ఈ ప్రాపర్టీస్ అయితే మనకు అప్లై అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ట్యాబ్ అయితే తీసుకున్నాను, రైట్. నేను ఇన్స్పెక్ట్కి వెళ్ళి ట్యాబ్ అయితే తీసుకున్నాను కదా, నెక్స్ట్ హబ్ అని. సో అందుకని మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది, కలర్ వైట్ అయింది. అండ్ ఈ మీడియా క్వైరీ మనం ఒక ట్యాగ్ తీసుకున్నాం కదా, సో మనం ఇక్కడ మీడియా క్వైరీ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం కదా, ఆ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అయ్యాయి అన్నమాట. అదే నేను ఇక్కడ మొబైల్ తీసుకున్నాను అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ S20 అల్ట్రా. ఇప్పుడు చూడండి, బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైంది, రెడ్ అయిపోయింది. అండ్ ఇన్సైడ్ ద బాడీ ఆల్ ద టెక్స్ట్ వచ్చేసి వైట్ లో ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ టెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్. అర్థమైందా? ఎందుకంటే ఇది లెస్ దాన్ 600 పిక్సెల్ ఉంది కాబట్టి. అదే నేను ఇప్పుడు ఓకే, I'll just go to the main screen. I'll just take this responsive, or let's go to the main screen. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, I'll just go to the responsive. సో ఇక్కడ నుంచి మనం మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అండ్ we can clearly see the difference. ఓకే, సో ఒకవేళ నేను సిస్టమ్ అయితే యూ కెన్ సీ బాడీ వచ్చేసి గ్రీన్ లో ఉంది, ఎందుకంటే దీని యొక్క విడ్త్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది, రైట్. మోర్ దాన్ 1024 ఉంది కాబట్టి ఇక్కడ మనకు కలర్ అయితే గ్రీన్ లోకి మారిపోయింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు
ఇప్పుడు 900 పిక్సెల్ ఉంది, ఇక్కడ చూసుకుంటే మనకు 1212 రైట్. 1200 పిక్సెల్ ఉంది, 1200 పిక్సెల్ ఉంది కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే డిఫాల్ట్ గా ఏదైతే అప్లై చేసామో అది అప్లికబుల్ అయింది. అర్థమైందా? సో ఇలా ఏంటంటే మనము బేస్డ్ ఆన్ ద స్క్రీన్ రెజల్యూషన్స్, ఓకే, బేస్డ్ ఆన్ ద స్క్రీన్ రెజల్యూషన్ మనం యూఐ అనేది మాడిఫై చేసుకోవచ్చు. మొబైల్కి అయితే ఒకలాగా, సిస్టమ్కి అయితే ఒకలాగా, అండ్ ట్యాబ్కి అయితే డిఫరెంట్గా మనము యూఐ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ ద మీడియా క్వైరీస్? ఎనీ డౌట్స్ ఇన్ ద మీడియా క్వైరీ? వెరీ వెరీ సింపుల్ టాపిక్ మీడియా క్వైరీ, at the same time very very important as well. Clear? Shall we proceed with the revision or the missing topics? క్లియరా? ఇప్పటి వరకు డిస్కస్ చేసింది మీడియా క్వైరీస్ కదా, చాలా చాలా సింపుల్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No? Okay. So I will tell you one important and interesting thing. సో మనం ఇప్పటి వరకు అంటే మనం ఓన్ గా సిఎస్ఎస్ రాసాం కదా, మనం ఇప్పటి వరకు మనం ఓన్ గా సిఎస్ఎస్ మొత్తం రాస్తూ ఉన్నాం. దెర్ ఈస్ వన్ important thing that everyone needs to know is importing external libraries. Okay, I'll just open Tailwind CSS. Tailwind CSS. సో ఈ Tailwind CSS అనేది ఏంటంటే నాట్ ఓన్లీ Tailwind CSS, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లైబ్రరీస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో Tailwind CSS అని, మెటీరియల్ యూఐ అని, చక్ర యూఐ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిఎస్ఎస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో ఈ సిఎస్ఎస్ మనం ఏంటంటే మనం మన HTML ఇంపోర్ట్ చేసుకొని వీ కెన్ యూస్ దోస్ సిఎస్ఎస్. ఓకేనా? సో ఇక్కడ చూడండి స్క్రిప్ట్ ట్యాగ్, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసుకొని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఐల్ జస్ట్ కమెంట్ దిస్. సో ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ ఈ పర్టికులర్ లైబ్రరీని, ఓకే, ఈ సిఎస్ఎస్ లైబ్రరీని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో when we imported this, ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను కదా. నౌ వీ కెన్ గో టు ద గెట్ స్టార్టెడ్. ఓకే, అవర్ యూఐ. సో ఇక్కడ చూడండి మనకు అన్ని మాడిఫై అయిపోతున్నాయి, రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ లైబ్రరీ అయితే, ఈ టైల్విన్ లైబ్రరీ అయితే మనము యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్కి వెళ్ళాను అనుకోండి, లెట్ మీ జస్ట్ గో టు or else let me just pull something else. నేను ఇక్కడ I'll just go to the లేఅవుట్. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా? ఇవన్నీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్. వీటిలో అన్నిట్లో ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అని మనము డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. లెట్ మీ జస్ట్ టేక్ ఎనీ వన్ కాంపోనెంట్స్. సో ఏ ప్రాపర్టీ ఎలా యూస్ చేయాలో ఇక్కడ క్లియర్ గా మనకు ఈ డాక్యుమెంటేషన్ లో మెన్షన్ చేస్తుంటారు. స్టైలింగ్ విత్ యూటిలిటీ క్లాసెస్. సో ఇక్కడ మనం ప్రతిదీ మనం క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బటన్ క్రియేట్ చేస్తాను. ఓకే, బటన్ క్లాస్ నేమ్ వచ్చేసి BTN అని మెన్షన్ చేస్తాను. నౌ యూ కెన్ సీ ఇది బటన్, డిఫాల్ట్ బటన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైట్.
సో ఈ బటన్ రిలేటెడ్ ప్రాపర్టీస్ క్లాస్ మనకు ఈ పర్టికులర్ లైబ్రరీలో టైల్విన్ సిఎస్ఎస్ లో మనకు ఉంటాయన్నమాట. దట్ వి విల్ యూస్. ఓకే, అప్లికేషన్ యూఐ బటన్స్. సో ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ప్రైమరీ బటన్, సెకండరీ బటన్స్ అని. సో ఇవి ఎలా యూస్ చేయాలో మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, సో వేర్ ఇస్ దిస్? Let's go back. Okay, I'll just click on HTML. Just go here. Tailwind CSS buttons. I'll just mention Tailwind CSS button class. Okay, so Tailwind CSS button class names. You can see all these properties we can use. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం క్లాస్ లో ఏంటంటే విల్ జస్ట్ మెన్షన్ బీజీ బ్లూ 200. యూ కెన్ సీ బ్లూ. ఓకే, ఇవన్నీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్. మనము ఈ టైల్విన్ సిఎస్ఎస్ యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే వాటికి ప్రతిదానికి క్లాస్ నేమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఐ విల్ జస్ట్ కాపీ దిస్. ఓకే, టు మేక్ ద సేమ్ బటన్. సో మనం బటన్ కి సిఎస్ఎస్ డిజైన్ చేయకుండా టైల్విన్ సిఎస్ఎస్ యొక్క డిజైన్ ఇక్కడ చూడండి. మనకు టైల్విన్ సిఎస్ఎస్ యొక్క డిజైన్ అయితే ఇక్కడ అప్లై అయిపోతుంది. ఓకేనా? సో ఐ జస్ట్ గివ్ సమ్. ఓకే, నాట్ ఓన్లీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాక్స్ డిజైన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఐ విల్ జస్ట్ టేక్ ఏ div. ఓకే, ఐ విల్ జస్ట్ టేక్ ఏ div. సో క్లాస్ నేమ్ బీజీ బ్లాక్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. సో ఇది సిఎస్ఎస్ ప్రాపర్టీ. ఓకే, h16 width 16. Okay, h16 width 16. Break tag I will add just break tag. Okay, I'll just give margin 5. ఓకే, సో మనం ఇక్కడ నేను అసలు సిఎస్ఎస్ ఏం మెన్షన్ చేయట్లేదు కదా, క్లాస్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఏంటంటే టైల్విన్ సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. సో దట్ విల్ మేక్ ఈజీ ఫర్ అస్ టు డిజైన్ ఇట్. ఇక్కడ మనం క్లాస్ నేమ్ అనేవి కాదు, ఈ క్లాస్ నేమ్స్ అన్ని మనము ఒక స్ట్రింగ్ లా కూడా మనం మాడిఫై చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డిఫరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో అవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ border. Okay, border white, border radius border, or if I just give, then you can see red. ఓకే, సో మనకి ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఆఫ్ టైల్విన్ సిఎస్ఎస్. నాట్ ఓన్లీ టైల్విన్ సిఎస్ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ మెటీరియల్ UI in HTML. Okay, importing material UI in HTML. ఓకే, సో ఇలా మనం ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ రిమెంబర్ దిస్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ UI.
ఓకే, సో మనం ఏదైతే సపోర్ట్ చేస్తాయో HTML లో ఆ లైబ్రరీస్ అని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిఫరెంట్ సిఎస్ఎస్ అయినా సరే, లేదంటే జావా స్క్రిప్ట్ అయినా సరే, మనం ఏదైనా సరే ఏదైతే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మనం కొన్ని లైబ్రరీస్ వచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్ తో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కొన్ని లైబ్రరీస్ వచ్చేసి లింక్ ట్యాగ్ తో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద లైబ్రరీ హౌ దే ఆర్ సపోర్టింగ్ ద ఇంపోర్ట్. ఓకేనా, అర్థమైందా? సో ఎక్స్టర్నల్ CSS libraries for HTML. I'll just search, then you can just see Bootstrap, one of the mostly useful CSS. Okay, one of the mostly used or using CSS. Okay, Bootstrap. I'll just mention import Bootstrap in HTML. Okay, and we'll just go to the Bootstrap or search, check here. So మనం ఈ రెండు ట్యాగ్స్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి. ఐ జస్ట్ కమెంట్ దిస్. సో Bootstrap library, we need to add this and we need to add this. ఓకే, ఈ రెండు యాడ్ చేయాలి. అండ్ script we need to add it at the end. This we need to add it at the end of this. This one also we need to add it at the. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ Bootstrap లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. అండ్ here we go. Just refreshing. సో మనం ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లింక్ hreference script tag, so we can use this as well. Okay, so మనం ఈ Bootstrap అఫీషియల్ లైబ్రరీకి వెళ్ళేసి మనం ఇవన్నీ we can just fetch this link elements and also the script element. Okay, so చూడండి ప్రైమరీ బటన్, this is something else. సో ఇప్పుడు మనం బటన్ డిజైన్ చేయాలంటే we can just design a button here. Okay, I'll just design a button ప్రైమరీ. ఇప్పుడు చూడండి బటన్, నేను ఏం చేశాను, జస్ట్ బటన్ btn-primary. సో ఈ btn-primary అనేది వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద Bootstrap లైబ్రరీ యొక్క, ఓకే, Bootstrap జావా స్క్రిప్ట్ ఇది. ఓకే, ఈ Bootstrap లైబ్రరీ ఉంటుంది కదా, సో జస్ట్ రిమూవ్ దిస్. సో లెట్స్ గో టు ద Bootstrap. మనం డైరెక్ట్ గా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యూసింగ్ ఎవ్రీథింగ్ వీ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ వన్ యాజ్ వెల్. కంప్లీట్ బండిల్ కావాలంటే ఎలాగా. సో ఇక్కడ చూసుకుంటే మనకు జస్ట్ లెఫ్ట్ సైడ్ లో చూడండి మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో వీ కెన్ జస్ట్ గో టు ద కాంపోనెంట్స్. ఓకే, అకార్డియన్ అని ఉంది కదా, సో అకార్డియన్. ఓకే, చూడండి మనం అకార్డియన్స్ యూస్ చేయాలంటే ఏమేం ప్రాపర్టీస్ యూస్ చేయాలి అవన్నీ మనకు మెన్షన్ చేస్తున్నారు. ఓకే, మనకు బ్యాడ్జ్, ఇలా బ్యాడ్జ్ కావాలంటే వీ కెన్ యూస్ దిస్ బ్యాడ్జ్. ఓకే, బ్యాడ్జ్ అండ్ ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా బ్యాడ్జెస్ కావాలంటే. అండ్ ఇఫ్ యూ నీడ్ టు డిజైన్ ఎ కార్డ్, మనం కార్డ్ డిజైన్ చేయాలనుకోండి,
మనం ఎక్కువ సిఎస్ఎస్ రాయాల్సిన అవసరం ఏముండదు. ఓకే, we can directly use this properties. We can directly use this properties. Okay, I'll just copy this code and mention it here. Okay, you can see this. Okay, you can see this. ఇలా మనం డైరెక్ట్ గా ఈ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యొక్క ప్రాపర్టీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు మన సిఎస్ఎస్ లో. ఓకే, సో టైల్ విండ్స్ అది నేను బూట్ స్ట్రాప్ లైబ్రరీని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ నాట్ ఓన్లీ బూట్ స్ట్రాప్, యూ కెన్ యూజ్ ద టైల్ విండ్ యాజ్ వెల్. అన్ని ఒకేసారి కావాలన్నా యూజ్ చేసుకో, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఏదో ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లైబ్రరీని యూజ్ చేసుకుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, ఇక్కడ టైల్ విండ్ ఓకే, ఇక్కడ చూడండి మనకు ప్రైమరీ బటన్, అండ్ దిస్ ఈస్ ద ప్రైమరీ బటన్ ఫర్ ద అదర్ టైల్ విండ్. ఓకేనా, టైల్ విండ్ ఇది బూట్ స్ట్రాప్. అర్థమవుతుందా? సో మనం ఇలా ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట మన HTML లో. ఓకే, సో మనం ఏంటంటే రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏదో ఒక ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తాం కదా, రియాక్ట్ JS అయినా లేదంటే యాంగులర్ JS అయినా. వాటిలో ఏంటంటే మనం CSS డైరెక్ట్ గా రాయకుండా వి విల్ యూజ్ ద ఎక్స్టర్నల్ CSS. బట్ మనం ఎక్స్టర్నల్ CSS ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకున్నా కానీ ఓకేనా, ఖచ్చితంగా మనం అయితే CSS అయితే అప్లై చేస్తాం అనమాట మనకి రెస్పాన్సివ్నెస్ కోసం. సో ఇవన్నిటికీ మనం ఓన్ గా CSS రాస్తాం, బట్ మనకు ఈజీ అవుతుంది. సో ఈ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యూజ్ చేయడం వల్ల మన డిజైన్ ని మనం ఈజీగా అండ్ క్విక్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ హియర్? ఎనీ డౌట్స్ హియర్? No doubts. Let's pull one more thing. HTML library for icons in HTML. చూడండి, ఈ పర్టికులర్ లైబ్రరీ వచ్చేసరికి మనకు ఎక్స్టర్నల్ ఐకాన్స్. ఏ లైబ్రరీ అయినా సరే ఓకేనా, మనం ఎటువంటి లైబ్రరీ అయినా అది HTML కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ ఐకాన్ సాలిడ్ హౌస్ నేమ్. The font awesome అనేది icons library. This library also we can use. Flat icons. Bootstrap లో కూడా లైబ్రరీలో ఐకాన్స్ అయితే ఉన్నాయి. Just copy this. రావట్లేదు, బట్ సో ఇవన్నీ మనం మన ఎక్స్టర్నల్ ఫైల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకొని we can use those libraries అన్నమాట. సరేనా, ఎటువంటి లైబ్రరీ అయినా సరే HTML సపోర్ట్ చేస్తే we can use those libraries. అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ హియర్? ఎనీ డౌట్స్? సో మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ డౌట్ గా ఉంటే మీరు అడగండి. ఐ విల్ ట్రై టు క్లియర్ దట్. ఓకే, ఐ జస్ట్ రివైజ్. నేను ఇప్పటి వరకు ఏమైతే డిస్కస్ చేశానో అది ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా క్వైరీస్.
సో మీడియా క్వరీస్ అంటే ఏంటి? మీడియా క్వరీస్ we can apply our website to be responsive. ఓకేనా? మీడియా క్వరీస్ ఏంటంటే మనం మన వెబ్సైట్ ని రెస్పాన్సివ్ గా డిజైన్ చేయొచ్చు. ఈ రెస్పాన్సివ్ అంటే ఏంటంటే మనకు డిఫరెంట్ స్క్రీన్ రెజల్యూషన్స్ ఉన్నప్పుడు మన వెబ్సైట్ ప్రాపర్ గా అలైన్ అవ్వాలి. ఓకేనా? ప్రాపర్ గా అలైన్ అవ్వాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ లో మనం టాప్ నావిగేషన్ ఆప్షన్స్ మెన్షన్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీబీఐసి వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, బీబీఐసి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఓకే, సో ఇక్కడ చూడండి మనకు టాప్ లో ఏంటి నావిగేషన్స్ ఉన్నాయి కదా, సో ఎప్పుడైతే నేను మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేస్తానో, ఓకే, వెన్ ఎవర్ ఐఎమ్ ఓపెనింగ్ ద మొబైల్ స్క్రీన్, ఓకే, ఈ టాప్ నావిగేషన్ ఏమైంది? చేంజ్ అయిపోయింది కదా, రైట్? ఈ టాప్ నావిగేషన్ అయితే చేంజ్ అయిపోయింది. ఎందుకని? మనం మొబైల్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటప్పుడు మనం మీడియా క్వరీస్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్స్ కి అయితే స్క్రీన్ రెజల్యూషన్ 600 పిక్సెల్ ఆర్ తక్కువ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మొబైల్స్ కి అయితే. సో మొబైల్ స్క్రీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 600 పిక్సెల్. అన్ని మొబైల్స్ యొక్క విడ్త్ మాక్సిమం విడ్త్ వచ్చేసి 600 పిక్సెల్ ఆర్ లెస్ అయితే ఉంటుంది. అదే మనకు టాబ్లెట్స్ లేదంటే స్మాల్ డివైజెస్ టాబ్లెట్ ఆర్ లిటిల్ బిట్ లార్జర్ దెన్ మొబైల్ స్క్రీన్స్ ఉన్నాయనుకోండి, అవి మనకు 601 పిక్సెల్ నుంచి 1024 పిక్సెల్ వరకు అయితే ఉంటాయి. అదే మనం మన మొబైల్ స్క్రీన్ ని రొటేట్ చేసామనుకోండి, సో దీన్ని రొటేట్ చేసామనుకోండి, సో దెన్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ట్యాబ్. ఎందుకంటే మనకు విడ్త్ వచ్చేసి 915 పిక్సెల్ అయితే ఉంటుంది. ఓకే, ట్యాబ్ అయింది కాబట్టి ఇది మొబైలే, కానీ మనం టర్న్ చేసాం కదా. మనం ఎప్పుడైతే మొబైల్ టర్న్ చేస్తామో, ఇక్కడ టర్న్ చేస్తామో, లేదంటే రియల్ టైమ్ లో మనం టర్న్ చేస్తామో, మనకు స్క్రీన్ యొక్క రెజల్యూషన్ అంతే ఇంక్రీజ్ అవుతుంది. లోడ్ అవుతుంది. సో దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మీడియా క్వైరీస్. మనం ఏదైతే ప్రాపర్టీస్ మాడిఫై చేయాలి, మనం ఏదైతే ప్రాపర్టీస్ అప్డేట్ చేయాలనుకుంటామో ఆ ప్రాపర్టీస్ అన్ని మనం ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మీడియా క్వరీ మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కి అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇదనే కాదు, ఏ ప్రాపర్టీస్ అయినా సరే మనం ఇక్కడ డిఫైన్ చేసిన అన్ని ప్రాపర్టీస్ మనము అప్డేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? క్లియర్, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ లైబ్రరీస్. యాజ్ ఐ సెడ్, మనం HTML లో ఏదైతే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ సపోర్ట్ చేస్తామో ఆ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అన్ని మనము ఇంపోర్ట్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్క్రిప్ట్, ఇవి మనం డిఫైన్ చేయము స్క్రిప్ట్ ఆ లింక్ అయ్యేది అనేది. ఆ పర్టికులర్ లైబ్రరీయే మనకు సపోర్ట్ చేస్తుందా లేదా అని స్పెసిఫై చేసి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం డిఫైన్ చేయము. వి విల్ బి గెటింగ్ దిస్ డేటా ఫ్రమ్ ద పర్టికులర్ వెబ్సైట్, అంటే పర్టికులర్ లైబ్రరీ. ఓకేనా? సో వన్స్ we imported that library, then we can go to the official website of this library. Okay, we can go to the official website of this library, then we can use directly. Okay, then we can use directly. Clear? Right? So everyone practice well. Okay, everyone practice well. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కంప్లీట్ మోడల్ సెషన్ ఉంటుంది కాబట్టి